ఈరోజు కుజగ్రహము యొక్క యుతులు తెలుసుకుందాం. కుజగ్రహము వివిధ గ్రహాలతో యుతిలో ఉంటే ఏమి ఫలితాలు వస్తాయి. ఎప్పట్లాగే దీంట్లో కూడా ఒక 20 నిమిషాల భాగము మాత్రమే ఫ్రీలో డిస్ప్లే చేస్తున్నాను. మిగిలింది ఆ, బేస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది పూర్తి క్లాస్. బేస్ మెంబర్షిప్ తీసుకొని బ్యాలెన్స్ క్లాస్ వినండి. శ్రీరామనవమి తర్వాత చాలామంది అడుగుతున్నారు, ఒక నక్షత్రాస్లో కొన్ని క్లారిటీ లేవు, నక్షత్రాస్లో కొంత ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని. శ్రీరామనవమి తర్వాత వచ్చే శనివారం రోజుని నుంచి నక్షత్రాల రెండవ లెవెల్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాను. అది మాత్రము మెంబర్షిప్లో ప్రీమియం మెంబర్షిప్లో వస్తుంది, బేస్ లెవెల్లో రాదు. అది కాబట్టి అది సెకండ్ లెవెల్లో ఆల్రెడీ బాగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఇంకా కొంత నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ కోర్సు తీసుకోండి. కొంత ఇంట్రడక్టరీ పార్ట్ ఏదైతే మొదటి 5-6 నిమిషాలు ఉంటుందో అది కూడా కొంతవరకు నేను ఫ్రీ కాంటెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సరే, అయితే ఈ కుజుడి గురించి మనం ఇంతకు ముందు నేర్చుకున్న దాంట్లో వెబ్సైట్లో ఉంటుంది. ఫ్రీ వేదిక్ ఆస్ట్రో.com వెబ్సైట్కి వెళ్ళండి, ఫ్రీ ఆస్ట్రో కోర్స్కి వెళ్ళండి. 250 గంటల దాకా నేను ఫ్రీ క్లాసెస్ చెప్పాను. ఇవన్నీ వినండి. విన్న తర్వాత ప్రీమియం కోర్సులకు రండి. ఓకే. తర్వాత నేను ఇందులో ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడుతున్నాను. కుజుడు మీద నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. మార్స్ 12 గళ్లలో ఉంటే ఏం ఫలితాలు వస్తున్నాయి, ఇంగ్లీషు తెలుగు రెండిట్లోనే చేశాను. ఓకే, ఇవి చూడండి, చూసిన తర్వాత తెలుస్తుంది. కుజుడు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా కుజుడు ఉచ్చ పొందుతున్నప్పుడు ఉన్న నక్షత్రము ధనిష్ట. కనుక భీష్ముడి యొక్క వృత్తాంతాన్ని తీసుకున్నాము, అలాగే హనుమంతుడు, అలాగే కార్తికేయుడు, ఓకే, కుమారస్వామి అని అంటున్నాం కదా, వీళ్ళని వాళ్ళ జీవిత చరిత్రను తీసుకుంటే మనకి ఏమి స్ఫురిస్తుందో అది మీకు కుజుడి విషయంలో సరిపోతుంది. కుజుడు ఎలా ప్రవర్తిస్తాడు అన్నది ఈ ముగ్గురికి సామ్యంగా ఉన్న విషయాలు తీసుకుంటే బాగా అర్థమవుతుంది. ఓకే, కుజుడు, హనుమంతుడు, కార్తికేయుడు ముగ్గురులో సామ్యం ఏమిటి అంటే అందరూ బ్రహ్మచర్యాన్ని చూపిస్తారు. ఓకే, కుజుడు నెమలి మీద కూర్చొని ఉంటాడు, బ్రహ్మచారి. ఏ లేదా అదే కార్తికేయుడు నెమలి మీద కూర్చొని ఉంటాడు, బ్రహ్మచారి. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి, హనుమంతుడు బ్రహ్మచారి. తర్వాత యుద్ధము అన్నది ఉంది అని అంటే వీళ్ళు బాగా ఉపయోగపడతారు. భీష్ముడు, కార్తికేయుడు కూడా తారకాసురుని చంపడం కోసం మాత్రమే పుట్టాడు, లేకపోతే కార్తికేయుడు పుట్టవలసిన అవసరం లేదు, యుద్ధంలో జనాల్ని చంపడానికి పుట్టాడు. ఓకే, కనుక అంటే ఆ దృష్టికోణంలో తీసుకోండి, నా ఉద్దేశం అది. ఓకే, ఈ ముగ్గురికి సామ్యంగా ఉన్న వాటిని తీసుకోండి. రావణాసురుణ్ణి చంపాలి కాబట్టే హనుమంతుడు అన్నవాడు వచ్చాడు కదా. ఏమంటారు, పరమాత్మగా హనుమంతుడు అవతరించాడు, రైట్. కనుక ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని కుజుడిని ఆలోచించుకోండి. ఇప్పుడు కుజుడు ఏం చూపిస్తాడు? బలాన్ని చూపిస్తాడు. బలము, ఎంతటి బలాన్నైనా, శారీరక దారుఢ్యము అంటాం కదా, ఆ విషయాన్ని బాగా కుజుడు చూపిస్తాడు. కుజుడు పూర్తి పురుష గ్రహము. రెండవది, కుజుడు మనకి ఏం చెప్తారు, అందరూ ఆర్మీ కమాండర్ అంటారు, సేనాధిపతి అని అంటాం, రైట్. కనుక సేనాధిపతికి ఎక్కువ పని ఎప్పుడు ఉంటుంది? యుద్ధం జరుగుతున్నప్పుడు ఉంటుంది. సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఎదురి ఆ, ఎదుటి రాజ్యం మీద దండెత్తినప్పుడు, లేదా మరొకరు దండెత్తి వచ్చినప్పుడు డిఫెన్స్లో కానీ లేదా అక్విజిషన్లో కానీ ఉపయోగపడుతుంది. అవతల వాడిపై దండెత్తడానికి కానీ, ఇంకెవరైనా దండెత్తినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి కానీ కుజుడు ఉపయోగపడతాడు. కుజుడు ఉన్న చోట, సైన్యాధికారం ఉన్న చోట రెండు విషయాలు ఖచ్చితంగా ఉండవు. ఒకటి ఆడవాళ్ళు, రెండు చిన్నపిల్లలు. చిన్నపిల్లల్ని సైన్యంలోకి పంపించరు, కొంత వయస్సు వస్తే తప్ప చిన్నపిల్లల్ని సైన్యంలో చేర్చరు. ఆడవాళ్ళు యుద్ధాలు చేసేవారు కాదు, ఏదో కొన్ని చాలా తక్కువ దాఖలాల్లో ఆడవాళ్ళు యుద్ధాలు చేసినట్టుగా చరిత్ర ఉంది. మనం డీఫాల్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి యుద్ధంలో సైన్యాధిపతి మగవాడిగా మనం ఊహించుకుంటున్నాం కాబట్టి అక్కడే ఆగిపోండి, దాని వరకే పరిమితం చేసుకోండి డీఫాల్ట్లో. కనుక యుద్ధాలు జరిగే చోట చంద్రుడు, బుధుడు నిషిద్ధము. ఎందుకు? చంద్రుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ ఆడవాళ్ళు, స్త్రీలు, పూర్తి స్త్రీలు. చంద్రుడు, శుక్రుడు. చిన్నపిల్లవాడు బుధుడు, రైట్. ఈ క్లారిటీ మనకుంటే ఏం జరుగుతోందో తెలుస్తుంది. ఓకే,
అలాగే పురుష గ్రహము అని అన్నప్పుడు స్త్రీ గ్రహము, చంద్రగ్రహము, శుక్రగ్రహము స్త్రీ గ్రహాలు. పురుష గ్రహాల్లో రవి, కుజ, గురువులు పురుష గ్రహాలు. శని, బుధులు నపుంసక గ్రహాలు. ఓకే. పూర్తి పురుష గ్రహముగా భీష్ముడు ఉన్నప్పుడు, ఓకే, వాటిల్లో ఎవరెవరు వెళ్ళి ఏమేం చేశారో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఓకే. అలా కూడా కథని అర్థం చేసుకుంటే అలా కూడా కొన్ని ఫలితాలు వస్తాయి. అంటే ఇంతకు ముందు నేను చెప్పిన రవిచంద్రులకు కూడా అలా అన్వయం చేసుకొని చూడొచ్చు, కొన్ని ఫలితాలు తెలుస్తాయి. ఓకే. మరోమారు ఎప్పుడైనా వీలున్నప్పుడు అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ, ముందుగా మనము కుజ బుధ కనెక్షన్ ఉన్నప్పుడు ఏం తెలుసుకోవచ్చో చూద్దాం. రెండు శ్లోకాలు చూద్దాం. బహు యుద్ధ కుశలో విపుల స్త్రీ లాలసో వివిధ భేషజ పణ్య లోహ విధి బుద్ధి విభవ సంభవేద్యాది, అక్కడ దీర్ఘం ఉండాలి, దీర్ఘం మర్చిపోయినట్టున్నాను. సంభవేద్యాది కుజేందుజ యోగే. ఇందుజ అంటే చంద్రుడికి పుట్టినవాడు, కుజ అంటే తెలుసు అందరికీ. కుజుడు చంద్రుడికి పుట్టినవాడైన బుధుడు కలిసి ఉన్నప్పుడు సంభవేద్యాది ఏమేం సంభవిస్తాయి అంటే బుద్ధి విభవ. కుజుడు 6వ ఇంటికి కారకుడు. కుజుడు తృతీయ షష్టమాలకి కారకుడు. బుధుడు తృతీయ షష్టమాలని పాలిస్తున్నాడు. మామూలుగా నైసర్గికంగా చక్రం వేసుకుంటే బుధుడు తృతీయాన్ని 6వ ఇంటిని పరిపాలిస్తున్నాడు కదా. మిథునం 3వ ఇల్లు అయింది, వర్గో కన్య 6వ ఇల్లు అయింది. ఈ రెండిటికి సంబంధం ఉంది 6వ ఇంటికి. 6వ ఇంటిలోని ఏంటుంటుంది అంటే కాంపిటీషన్ ఉంటుంది. బుద్ధి వైభవము ఉన్నవాడే కాంపిటీషన్ని గెలవగలడు కదా. ఎదురుగుండా ఎవరైనా వ్యక్తి ఉన్నారు, కాంపిటీషన్లో ఉన్నారు, నువ్వు గెలవాలి, నువ్వు బుద్ధిశాలి అయితేనే గెలవగలవు. బుద్ధి తక్కువ ఉంది, గెలవడం కష్టం. అయితే బుద్ధులు అంటే బలములు రెండు రకములు. కాంపిటీషన్ గెలవాలంటే బలం ఉండాలి. అందులో ఒకటి బుద్ధి, బుధుడు పరిపాలిస్తున్నాడు. మరొకటి ఆ, ఏమంటారు దేహబలము, కండబలము, దేహబలము అదంతా కుజుడు పరిపాలిస్తున్నాడు. ఇది ఓదానికి ఒకటి విరుద్ధంగా ఉంటాయి. బుద్ధి ఉన్నవాడు ఏమంటాడంటే బుద్ధి బలంతో ఏదైనా సాధించని కొందరు అంటారు. దేహబలం ఉన్నవాడు దేహబలంతో ఏదైనా సాధించగలడు అని మరికొందరు ఉంటారు. కనుక కుజుడు బుధుడు ఆ విషయంలో ఒకరంటే ఒకరు పడకుండా ఉన్నారు. అలాగే ఒకరంటే ఒకరు ఎక్కడ పడుతున్నారు? కాంపిటీషన్ చేసి జీవితంలో పైకి రావాలి, కొట్టుకొని పైకి రావాలి. ఓకే. ఇప్పుడు నువ్వు మేధావివి, ఏం చేస్తున్నావు? ఏదో ఎంట్రన్స్ రాస్తున్నావు. ఎంట్రన్స్లో ఏం చేస్తున్నారు? కొట్టుకోవడమే. అది కొట్టుకుని ఏదో 10 సీట్లు ఉన్నాయి, ఎంట్రన్స్ రాస్తున్నారు, కాంపిటీషన్లో కొట్టుకొని కొట్టుకొని బయటకు వచ్చి, అంటే ఫిజికల్గా ఫైటింగ్ లేదు కానీ ఒక వ్యక్తిని నువ్వు ఏదో ముష్టి యుద్ధమో లేకపోతే ఘాత యుద్ధమో చేయట్లేదు కానీ మొత్తానికి ఏంటంటే కొట్టుకొని పైకి వచ్చి దాంట్లో ఎవడికి ర్యాంక్ వస్తే వాడికి సీట్ ఇస్తున్నారు, లేదా ఉద్యోగం ఇస్తున్నారు. చదువు అయినా సరే, ఉద్యోగం అయినా సరే. అది బుధుడు సంగతి. కుజుడు ఏమిటి అంటే ఎవరికి దేహదారుఢ్యం ఉంటే వాడు గెలుస్తాడు. ముష్టి యుద్ధాలు చేసుకుంటారు, యుద్ధం చేసుకుని ఒకనోడు కొట్టుకుంటారు. రైట్. రెండిటికి కూడా 6వ ఇల్లు కారకత్వం వహిస్తున్నది. బుద్ధి విభవ. ఓకే. కుజుడు కొట్టుకోవడాన్ని ఇష్టపడతాడు, బుధుడు బుద్ధిని వాడి కొట్టుకోవడాన్ని ఇష్టపడతాడు. ఓకే. బుద్ధి పెరుగుతుంది. కుజుడు 10వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ఓకే. కర్మకి కుజుడు కూడా కారకుడై ఉంటాడు శనితో పాటుగా. ఓకే. అందుకే నిజానికి చాలామంది కుజుడు రక్తాన్ని చూపిస్తాడు, కుజుడు మన వంశాన్ని చూపిస్తాడు అని అంటారు. ఎందుకంటే కుజుడు ఎర్రగా ఉంటాడు, మన రక్తాన్ని చూపిస్తాడు. అందుకే మన పెద్దవాళ్ళు ఇంతకు ముందు మీ నాన్నగారు ఏం చేస్తే అదే నీ కర్మ. నువ్వు 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 ఏదో గుళ్ళో పూజారి, ఎందుకు? మీ నాన్నగారు ఇంతకు ముందు పూజారి కాబట్టి. నువ్వేదో కమ్మరివి, మీ నాన్నగారు కమ్మరి కాబట్టి. మీ నాన్నగారు కుమ్మరి, నువ్వు కుమ్మరివి కదా. కనుక 10వ ఇంటి ద్వారా కుజుడు కనెక్ట్ అయి ఉన్నాడు. కుజుడు కూడా కొంత కర్మని చూపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కర్మకి బుద్ధి కలిసింది. బుద్ధి విభవ, బుద్ధి పెరిగింది. లోహ విధి, మళ్ళీ అదే లోహము 10వ ఇంట్లో శని శని ద్వారా కనిపిస్తుంది. అందుకు లోహ విధి. లోహ విధి కదా. లోహ విధి అంటే మెటలర్జీ అంటాం కదా, మెటల్స్ గురించి తెలుసుకున్నది. వివిధ భేషజ పణ్య. ఓకే. భేషజములు అంటే మందులు. వివిధ రకరకాల మందుల్ని అమ్మేవాడు. క్రయము విక్రయము. పణ్యము అంటే ఒకటి పణంగా పెడుతున్నవాడు అని కొంత అర్థం వస్తుంది, తక్కువగా ఒక 20 30 20 30% అదొక అర్థం వస్తుంది. పణ్య అంటే అమ్మదగినది. ఎప్పుడు అమ్మగలవు? మార్కెట్లో దానికి విలువ ఉంటే.
కదా. అమ్మదగినది వర్తీనెస్ అంటాం ఇంగ్లీష్లో. ఆ వర్తీనెస్ని పణ్య అంటారు. వివిధ భేషజ పణ్య, రకరకాల ఔషధాలని అమ్మగలిగిన వాడు. ఔషధం ఎక్కడి నుంచి వచ్చింది? ఔషధాలన్నిటికీ రాజు చంద్రుడు. చంద్రుడి యొక్క కొడుకు బుధుడు. ఓకే. అందుకే మనోవ్యాధికి మందు లేదన్నారు. ఎందుకు? చంద్రుడు బుధుడు, బుద్ధి మనస్సు నీ అధీనంలో లేదు. నువ్వేదో మానసిక రోగం పెట్టుకొని ఇదే అవుతున్నావు. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. ఎందుకంటే మరి ఇది సంగతి. మనోవ్యాధికి మందు లేదు. కనుక ఈ చంద్రుడు బుధుడు ఔషధాలని రూల్ చేస్తున్నారు దేశంలో. ఓకే. కనుక వివిధ భేషజ పణ్య. భేషజ అన్నప్పుడు మనం ఉత్తరాషాఢలో మరో మాట చెప్పుకున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రంలో వీడియో ఉంటుంది, అది చూడండి. భేషజము అంటే డాంబికము అని అర్థం కూడా వస్తుంది. ఓకే. రకరకాల డాంబికములు కలిగిన వాడు. ఇది ఈ పదాన్ని మీరు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. వివిధ వివిధ భేషజ పణ్య అంటే నెగటివ్ సెన్స్లో ఏమొస్తుంది అంటే, ఒకటే వ్యక్తి ఉంటాడు, మీరు ఒక వ్యక్తి గురించి నలుగురిని అడగండి, నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు. ఓకే. ఆ వ్యక్తి ఓ డాంబికానికి పోతాడురా, హంగులు చేస్తాడురా. ఓకే. లేదా ఉత్తరాషాఢలో రివర్స్, భేషజము అంటే 100 రూపాయలు ఉంది, రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. లేదా 100 కోట్లు ఉంది, రూపాయి ఖర్చు పెట్టడు, ఇది భేషజమే. లేకపోతే రూపాయే ఉంది, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ప్రతి నెల అప్పు చేయడం, మేము జమీందారీ వంశంలో పుట్టామంటాం, భేషజానికి పోవడం. ఓకే. ఈ రెండూ కూడా వర్తిస్తాయి. లేదా క్రయ విక్రయములు, ఏదైతే అమ్మదగినది ఒక ఔషధంలాగా తయారు చేసి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వడం. ఓకే. ఇది కూడా ఔషధం కిందే లెక్క. ఆరవ ఇంటి సంగతి ఇది. ఎందుకంటే ఆరవ ఇల్లు దేని మీద బేస్ అయి ఉంది? ప్రాబ్లము సొల్యూషన్, ప్రాబ్లమ్ సొల్యూషన్. ఓకే. ఈ రెండిటికి ఒకటేమో కారక గ్రహమైంది, ఒకటేమో ఆధిపత్య గ్రహమైంది. బుధుడు ఉచ్చ పొందడం కూడా ఆరో ఇంట్లోనే పొందుతున్నాడు. బుధుడికి చాలా ఇష్టమైన ఇల్లు ఆరో ఇల్లు. కుజుడికి కూడా ఇష్టమైన ఇల్లు ఆరో ఇల్లు. ఎందుకు? కొట్టుకోవడానికి బాగుంటుందని కదా. శుక్రుడికి అస్సలు ఇష్టము లేని ఇల్లు ఆరో ఇల్లు. ఎందుకు? అక్కడ నీచి పొందుతున్నాడు, కొట్టుకుంటే శుక్రుడు పనిచేయడు. రైట్. విపుల స్త్రీ లాలసో బహుయుద్ధ కుశలో, రకరకాల యుద్ధాలు తెలిసిన వాడు. మైండ్ గేమ్ ఆడాలా, ఫిజికల్గా కొట్టుకోవాలా, లేదా రెండు కలిపి చెయ్యాలా, సామము దానము భేదము దండోపాయము బాగా తెలిసినవాడు. ఓకే. ఈ అర్థాలు వస్తాయి. ఒక్క ఒక్క మాట, ప్రతి మాట చెప్తున్న మాట ఇప్పుడు కూడా చెప్తాను. మీరు లగ్నము వాడడము లేదు, ఉత్త రెండు గ్రహాల కలయిక చూస్తున్నారు. ఒక నెల పొడుగున బుధ కుజులు కలిసి ఉంటారు. అందరూ ఇలాగే ఉంటున్నారా అన్న ప్రశ్న మాత్రం మదిలో ఉద్భవించాలి. అలా లేకుండా ఉత్త బుధ కుజుల్ని చూసుకొని లగ్నాన్ని వాడకుండా చూసుకుంటే చెప్పలేము, రిజల్ట్స్ రాకపోవచ్చును. ఓకే. విపుల స్త్రీ లాలసో. బుధుడు మల్టిప్లిసిటీని చూపిస్తాడు. అంటే ఒకటి కాదు, బుధుడు రెండు మూడు రకాలుగా ఉంటాడు. ఎందుకంటే దేంతో కలిస్తే దానిలో తయారవుతూ ఉంటాడు. నిజానికి బుధుడు పాదరసము అంటారు. పాదరసానికి రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. పాదరసానికి రియాక్టివిటీ ఉండడం వల్ల దేంతోనైనా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. బంగారంలో ముంచారు అనుకోండి, బంగారాన్ని తినేస్తూ ఉంటుంది పాదరసం. ఏ లోహంలో పెడితే ఆ లోహాన్ని తినేస్తుంది పాదరసం. అందుకే విపుల స్త్రీ లాలసో. ఓకే. తరువాత బహుయుద్ధ కుశలో, వివిధ భేషజ పణ్య, లోహ విధి, బుద్ధి విభవ, సంభవేద్యాది కుజేందుజ యోగే. ఇది ఒక దాంట్లో నుంచి తీసుకున్నది. స్త్రీ స్త్రీ దుర్భాగ్యో అల్పవిత్త, సువర్ణలోహ ప్రకారక, స్థపతి, దుష్ట స్త్రీ విధవానాం కుజబుధయోరౌషధ క్రియానిపుణ. వెనక నుంచే వద్దాం. ఔషధ క్రియానిపుణ, మందులు అమ్మగలిగిన వాడు. ఓకే. మందులు అమ్మగలిగిన వాడు అంటే ఏదో అలోపతి మందు తీసుకుని దగ్గు కింద జలుబు కింద అని ఇచ్చేవాడు కాదు. ఓకే. ఇబ్బంది ఏమిటో తెలుసుకుని ఆ ఇబ్బందికి తగ్గ సొల్యూషన్ తయారు చేసేవాడు. ఇది అసలు అర్థం. ఔషధము అంటే అది అర్థం. ఓషధి, ఔషధి అన్న అర్థం ఒకటే కాదు, ఇబ్బందికి తగ్గ మంది ఇచ్చేవాడు, సొల్యూషన్ తీసుకొని వచ్చేవాడు. కుజబుధయోర్ ఔషధ క్రియా నిపుణ, దుష్ట స్త్రీ విధవానాం. ఓకే.
భీష్ముడి సంగతి చూడండి. భీష్ముడు జీవితంలో ఎవరి వల్ల ఇబ్బంది పడ్డాడు? భీష్ముడు ఇబ్బంది పడ్డది శిఖండితో ఇబ్బంది పడ్డాడు. ఆవిడ అంతకుముందు అంబగా ఉన్నది. ఇది కథ అంతా అందరికీ తెలుసు. ఓకే. నిజానికి భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసము చేయవలసి వచ్చింది. ఓకే, అది మరోనాడు మనం యాక్చువల్గా చాలామంది చెప్పారు ఈ మధ్యన, ఇంకా కొంచెం చాలా విషయాలు ఈ మధ్యన చాలామంది వీడియోస్ చేశారు వీటి మీద. వీలైతే చూడండి మీరు కూడాను. ఆయన పేరేంటి? ఉమ్, సరే, ఇంకా పేరు గుర్తు రావట్లేదు. నేను అన్నీ వినేస్తూ ఉంటాను, పేర్లు మర్చిపోతూ ఉంటాను. ఎనీవే, సో కుజుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు దుష్ట స్త్రీ విధవానాం, బుధుడు అన్నదమ్ముల్ని చూపిస్తాడు. ఓకే, అన్నదమ్ములు బుధుడు ఎందుకంటే మూడో ఏళ్ళని పరిపాలిస్తున్నాడు. కుజుడు కూడా అన్నదమ్ముల్ని చూపిస్తాడు. ఓకే, అన్నదమ్ముల వల్ల ఇబ్బంది పడ్డవాడు ఇతను భీష్ముడు కదా. అలాగే ఆ, విధవల వల్ల ఇబ్బంది పడడము, లేదా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇంట్లో, ఎందుకంటే చూడండి కుజుడు వైధవ్యాన్ని ఇస్తాడు నిజానికి. ఓకే, ఎందుకంటే కుజుడు దారుఢ్యాన్ని ఇస్తాడు. ఆ దారుఢ్యము లేదా బలాన్ని ఇస్తాడు, శారీరక బలాన్ని ఇస్తాడు, లేదా వైధవ్యాన్ని ఇస్తాడు. ఎందుకు? యుద్ధం జరిగితే ప్రాణనష్టం ఉంటుంది. ప్రాణనష్టం ఉంటే ఎందరో మాంగళ్యాలు కోల్పోతారు కదా, ఆడవాళ్ళు ఉండిపోతారు. యుద్ధం జరిగింది, ఎందరో సైనికులు చనిపోతారు. కుజుడు ఒక రకంగా వైధవ్య కారకుడు. ఓకే, బై అండ్ లార్జ్. ఓకే, కాబట్టి ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఒకటే చెడు స్త్రీల వలన కానీ విధవలైన స్త్రీల వలన కానీ కుజుడికి ఇబ్బంది ఉంది. ఇది రెండు మూడు రకాలుగా ఎలా చెప్పుకోవచ్చును అంటే, తన ఇంట్లోనే అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉండడము, భర్తని కోల్పోయిన వారు ఉండడము, భర్తకి ఇబ్బంది ఉన్నవారు ఉండడము, ఈ ఆడవాళ్లే ఉద్యోగాలు చేస్తూ భర్తలని పోషించడము, ఇది కూడా ఉండొచ్చు. ఓకే, ఎందుకు? బుధుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, కుజుడు కలిసి ఉన్నాడు. సో దాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కుజుడు లగ్నాష్టమాధిపతుల్ని ప పరిపాలిస్తూ ఉంటాడు. కనుక ఆ, ఒకటి విధవా స్త్రీల వలన ఉపయోగం కానీ వాళ్ళ ఇబ్బంది కానీ, దుష్ట స్త్రీల వల్ల ఇబ్బంది కానీ. స్థపతి అంటే, స్థపతి అంటే కార్పెంటరు, ఆర్కిటెక్ట్, ఇలాంటి వాళ్ళని స్థపతి అని అంటారు. ఉమ్, లేదా మంచి బాగా అందంగా శిల్పాలు చెక్కేవాడు, ఈ రోజుల్లో సివిల్ ఇంజనీర్. కుజుడు మళ్ళా, కుజుడు సివిల్ ఇంజనీరింగ్కి కారకుడు, ల్యాండ్కి కారకుడు, సేని కన్స్ట్రక్షన్కి కారకుడు కదా. ఇప్పుడు దానితో పాటు బుధుడు ఉన్నాడు. బుద్ధి అక్కడ పనిచేస్తోంది అంటే ఇల్లు కట్టడం మీద పనిచేస్తోంది అన్న ఉద్దేశంలో నుంచి చెప్తున్నది. సువర్ణ లోహ ప్రకారక, ఏ మెటల్తో ఎలాగ పనిచేయాలి, ఏ లోహంతో ఎలా పనిచేయాలి అన్న విషయం తెలిసినవాడు. స్త్రీ దుర్భాగ్య, స్త్రీ దుర్భాగ్యో అల్పవిత్త, డబ్బు తక్కువ ఉన్నవాడు. కుజుడు నిజానికి వీళ్ళందరూ చూడండి, హనుమంతుడు ఆయన ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ డబ్బు సంపాదించి రూపాయి పెట్టుకోలేదు వాళ్ళ గురించి. ఓకే, పూర్తి డబ్బు తీసుకొని వెళ్ళి మరొకరికి ఇవ్వడం మొదలుపెట్టారు కదా. రాముడి కోసం హనుమంతుడు పనిచేశాడు, రూపాయి తీసుకోలేదు ఆయన. దుర్యోధనుడి కోసమో లేకపోతే ధృతరాష్ట్రుడి కోసమో పనిచేశాడు భీష్ముడు, రూపాయి ఈయన తీసుకోలేదు. రైట్, కాబట్టి ఆ విషయం మనకు తెలుస్తోంది. ఓకే, స్త్రీ దుర్భాగ్యు, ఆడ ఆడ ఇది లేనివాడు ఒక అర్థము, లేదా భార్య ఓ చోట తాను ఒక చోట ఉంటున్న వాళ్ళు ఒక అర్థము. ఇలా రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. లేదా ఆడదాని వల్ల ఇబ్బంది పడ్డవాడు, ఈ అర్థం కూడా తీసుకోవచ్చు. ఇంకోటి బాగా దగ్గరగా ఉన్నాయి, బాగా దగ్గరగా ఉన్నాయి రెండు గ్రహాలు, బుధ కుజ గ్రహాలు ఒకటే డిగ్రీ మీద ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇది ఉన్నప్పుడు, ఓకే, ఎప్పుడైతే పురుష గ్రహాన్ని పూర్తిగా ఈ నపుంసక గ్రహము మింగేస్తున్నప్పుడు, అంతే కదా. అలాగే రవి పూర్తి పురుష గ్రహము, ఓకే, శని నపుంసక గ్రహము, గురువు పురుష గ్రహము. ఓకే, ఈ మూడు గ్రహాలు పురుష గ్రహాన్ని నపుంసక గ్రహం మింగేస్తున్నప్పుడు కొంత ఈ గే మ్యారేజెస్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఏమంటారు స్వలింగ సంపర్కము, ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా సప్తమానికి సంబంధంలో ఉండాలి.
సప్తమము, తృతీయము, లాభము. ఈ మూడిటికి సంబంధంలో ఉండి D1లోని D9లోని కనిపిస్తాయి మీకు. ఓకే.